వచ్చేలా చేశారు. ముఖ్యంగా నా చిన్నప్పుడు నేను చూసినప్పుడు రిక్షా మీద కూడా వెనకాల ఇది ఆరోగ్యం కోఆపరేటివ్ బ్యాంక్ కూడా ఆర్థిక సహాయంతో ఉండేది. ఇవాళ మన బైకులకు ఎలా అయితే బ్యాంకు లోన్ ఇస్తున్నారో ఆ రోజు రిక్షాలకు లోన్ ఇచ్చిన బ్యాంక్ ఫస్ట్ బ్యాంక్ ఇది. అంటే అంత అంటే పేద ప్రజల కోసం పెట్టిన బ్యాంక్ ఇది. ఆ బ్యాంక్ పెట్టింది మన బ్రాహ్మణవరం. ఆ బ్యాంకుకి నేను ఇవాళ నిలబడ్డ నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, నా తమ్ముడు నండూరు వెంకటరమణ ఈ బ్యాంకు డైరెక్ట్గా పనిచేసి అందరి మనసులోనే ఉన్నాడు. ఇవాళ నేను డోర్ వెళ్ళినప్పుడు రమణ గారి వాళ్ళ బ్రదర్గా మీరు తప్పకుండా మీకు ఓటేస్తాం, రమణ గారి బ్రదర్గా మీకు తప్పకుండా ఓటేస్తామనే స్థాయిలో నా తమ్ముడు సేవ చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మన మధ్య లేకపోవడం నాకు చాలా బాగా ఉంది. అలాంటి బ్యాంక్కి అనుభవం ఉందా? నేను ఏనాడు బ్యాంక్ డైరెక్టర్గా నిలబడాలని కానీ రాజకీయాల్లో రావాలని కోరుకోలేదు. అలాగే శివరాం కోరుకుంటే గారు కూడా ప్రిన్సిపాలిటీకి నువ్వు డైరెక్టర్ అప్పుడు అధికార సార్ నాకు ఈ రాజకీయాల్లో నాకు అనుభవం లేదు అంటే, లేదు మీ తమ్ముడు ఏదైతే సేవ చేశాడో వాళ్ళందరికీ నువ్వు ప్రతినిధిగా ఉండాలి. అలా ఉండలేకపోతే మీ తమ్ముడు ఇబ్బంది పడతాడు, మీ తమ్ముడు నమ్ముకున్న వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. కంపల్సరీగా నువ్వు ప్రతినిధిగా ఆరోగ్యం బ్యాంకులో మీ తమ్ముడు నమ్ముకున్నటువంటి ఖాతాదారులందరికీ నువ్వు సేవ చేయవలసిన బాధ్యత ఉంటే నువ్వు నిలబడాలని చెప్పి రాజా గారు శివరామస్వామి గారు నన్ను ఒప్పించారు. తెల్లారితే నామినేషన్ కనుక ముందు రోజు రాత్రి నేను సరైన చెప్పడం జరిగింది. ఇందులో నాకు పూర్తిగా అనుభవం లేదు, అయినా వచ్చిన తర్వాత చాలా వరకు తెలుసుకున్నాను. కాబట్టి ఈ బ్యాంకు తరఫున ఉన్న ఖాతాదారులందరికీ ఏంటంటే, మీరు కనుక నాకు ఓటేసినట్లయితే నా తమ్ముడు ఏ విధంగా అయితే మీకు సేవ చేశాడో అదేవిధంగా